హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? కొంతమంది అడిగారనమాట, మేడం మేము యోగా సెంటర్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, యోగా సెంటర్ పెట్టుకుంటే ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది, అది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పమని అడిగారు. సో నేను యోగా సెంటర్ పెట్టుకోగానే జనాలు రారండి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, దానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఒకరోజు ఒక యోగా సీక్వెన్స్ నేర్చుకోగానే మన యోగా సెంటర్ ఒక డిగ్రీ సర్టిఫికేట్ రాగానే యోగా సెంటర్ పెట్టుకుందాము అంటే చాలామంది యోగా టీచర్స్ ముందుకు వస్తారు. యోగాలో వస్తే గుంపులుగా హాల్ నిండా ఉంటారు జనాలు, లేకపోతే ఒక్కరో ఇద్దరో ఉంటారు. ఒకరో ఇద్దరు వచ్చినా భరించాలి, 60 మంది వచ్చినా భరించాలి. కాబట్టి ఇక్కడ మనము ఒక కెరియర్ వైజ్ చూసుకున్నట్టయితే సూపర్ ఉంటుంది కెరియర్ వైజ్. కానీ దీంట్లో అప్ అండ్ డౌన్స్ చాలా భరించాల్సి వస్తుంది. ఒక డబ్బు సంపాదించాలని మాత్రం, ఒక మంచి డబ్బే నా లోకము, డబ్బే నా ప్రపంచము, డబ్బే నేను బాగా సంపాదించాలి అని ఇంటెన్షన్తో ఉంటే మాత్రం ఇక్కడికి రావద్దు. షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించాలంటే ఒక లాంగ్ టర్మ్లో ఒక మంచి కెరియర్ని ఎంచుకోవాలి, ఒక హెల్తీ వైజ్ కెరియర్ని ఎంచుకోవాలి. ఇట్లా మంచి యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ పొందాలి, మంచి చదువుకోవాలి, ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తే తను ఎట్లా అనలైజ్ చేసి ఆ డయాబెటిక్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, బీపీ పేషెంట్లో వస్తే బీపీని అనలైజ్ ఎలా చేసి కంట్రోల్ చేయాలి, బ్యాక్ పెయిన్ వస్తే ఎలా చేయాలి, మోకాళ్ళ నొప్పులు వస్తే ఎలా చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఎలాంటి థెరపీస్ చేయాలి, ఎలాంటి ఆకు థెరపీ, సీడ్ థెరపీ చేయాలి, ఇలాంటివన్నీ ఓషన్. కాబట్టి ఇది 1 సంవత్సరంలోనో 2 సంవత్సరంలోనో మనకి చాలా కష్టం. దీని క్రమపద్ధతిగా ఏ రోజు ఒక టాపిక్ తీసుకొని ఏ రోజు నాలెడ్జ్ని ఆ రోజు గెయిన్ చేసుకుంటూ మనకి డబ్బులు వచ్చినా రాకపోయినా ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని బయట హోమ్ సర్వీసులు చేస్తూ, పర్సనల్ క్లాసెస్ తీసుకుంటూ, 1-to-1 సెక్షన్స్ తీసుకుంటూ, థెరపీస్ చేస్తూ ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ చేయాలి. ఓన్లీ యోగా పైన నడవాలి, యోగా పైన లైఫ్ ఉంటుంది అంటే మనం ఈవెన్ సర్వైవల్ కూడా అవ్వలేమన్నమాట. కాబట్టి ఇవన్నీ మీరు భరించగలిగితే అందులో ఇంత పెట్టుకోవాలి. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే నిండా జనాలు వస్తారంటే రారు. కాబట్టి మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో, నేను ఆల్మోస్ట్ 8 to 9 ఇయర్స్ నుంచి, అంటే చూసారా నా ఈ సర్టిఫికేట్ చూడండి, ఈ సర్టిఫికేట్ చూడండి, ఈ సర్టిఫికేట్ మీకు కనిపిస్తుందా? 2019లో నేను ప్రసన్న లక్ష్మి యాజ్ మాస్టర్ ఆఫ్ యోగా సైన్స్ నేను అన్నమల యూనివర్సిటీలో చదువుకొని, ఇది నా రిజిస్టర్డ్ నెంబర్ అన్నమాట. ఇది నేను ఫస్ట్ క్లాస్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అనమాట. ఇలాంటి సర్టిఫికేట్స్ మనము ముఖ్యం కాదు, ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అన్నమల యూనివర్సిటీది మనకి స్టాంప్ కూడా వస్తుంది. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం నేను కలర్ జిరాక్స్ తీసి ఇలా చేయించుకొని పెట్టుకున్నాను. చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏరియల్ యొక్క సర్టిఫికేషన్, ఇది మీన్ టు సే నా ప్రాణం అండి. ఇవన్నీ నేను ఎంతో కష్టపడి ఇవి తీసుకున్న సర్టిఫికేట్స్ అన్నమాట. ఇది నా ఇన్స్టిట్యూట్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి యోగా టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను మహర్షి యోగా రీసెర్చ్ సెంటర్లో. ఇలాంటివి సర్టిఫికేట్స్ కంటే ముఖ్యము ప్రాధాన్యత ఏంటంటే మన నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే ఏ రోజు నాలెడ్జ్ ఆ రోజు తీసుకుంటూ ఎంతోమంది పేషెంట్స్ వస్తుంటారు, ఎంతోమందిని హ్యాండిల్ చేస్తూ, ఎంతో మైండ్ సెట్ని హ్యాండిల్ చేస్తూ. కొందరు ఏం చేస్తారు తెలుసా మీకు, అచ్చా యోగా మేడం కదా, తనకి షేర్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే ఇంటెన్షన్తో కూడా ఫోన్ చేసి అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వన్ థింగ్, 11:30కి 12:30కి కూడా యోగా గురించి కానీ ఏమైనా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ చేసి అడగడము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మీ ఇంట్లో మీ హస్బెండ్ నా హస్బెండ్ లాగా కోఆపరేట్ చేస్తుంటే ఖచ్చితంగా యోగా ఫీల్డ్లో ఉండండి. ఆడవాళ్ళు ఎస్పెషలీ. నేను ఒక అమ్మాయి అడిగింది, అందుకే మీకు ఇంత వివరిస్తున్నాను. ఒక సర్టిఫికేట్ ఉండగానే మనకు మీన్ టు సే యోగా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని లక్షలు సంపాదిద్దాము అనే ఇంటెన్షన్ అయితే వద్దు. కానీ బయట జనాలు ఏమనుకుంటుంటారు, యోగా మేడము మీన్ టు సే చాలా క్లాసులు తీసుకుంటున్నారు, చాలా డబ్బులు సంపాదిస్తుంటారు అని
అని అనుకుంటారు తప్ప ఇక్కడ మన ఇష్టంతో చేస్తున్నాను. యోగా అనేది నా ఇష్టముతో నేను చేస్తున్నాను కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా నాకు డబ్బు అనేది వస్తుంది. నాకు డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నేను నా ఇష్టంతో నా లైఫ్ స్టైల్ కానీ నా ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కానీ మంచిగా ఉండాలనేసి నేను ఈ కెరియర్లోకి వచ్చాను. ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీరు బిఫోర్ దట్ ఏం చదువుకున్నారు అని అడిగి. నేను MBA చదువుకున్నాను అండ్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదివి మళ్ళీ నేను MBA చదువుకొని ఆ వర్షన్లో నా పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను మళ్ళీ MBA MCM దిస్ వన్ యోగా మాస్టర్స్ అని చదువుకొని ఫస్ట్ డిప్లొమా చేసి డిప్లొమా తర్వాత మళ్ళీ మాస్టర్స్ చదువుకొని మాస్టర్ తర్వాత నేను చిన్న పిల్లలు ఉండే మా వారు చూసుకుంటూ ఉండే నా పిల్లల్ని నేనెత్తి ఎవ్రీ డే క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అదే విధముగా కాలేజీకి వెళ్ళేసి ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంటుంది యూనివర్సిటీ, అన్నమల యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసి పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేదాన్ని. అంతటితో ఆగిపోతుందా? లేదు, ఇంకా నేర్చుకోవాలి. అకుప్రెషర్ నేర్చుకోవాలి, అకుపంచర్ నేర్చుకోవాలి, ఆయుర్వేద నేర్చుకోవాలి, పంచకర్మాస్ నేర్చుకోవాలి, ఇట్లా మడ్ థెరపీస్ నేర్చుకోవాలి, ఆకు థెరపీస్ నేర్చుకోవాలి. అండ్ నాడి పట్టుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి ఒక్కొక్క రోజు ఎవ్రీ సాటర్డే సండే నేను అస్సలు ఉండేదాన్ని, ఏదో ఒక వర్క్షాప్ ఖచ్చితంగా అటెండ్ అయ్యేదాన్ని. మా వారు ఏమన్నా సరే, పాపం మా వారు ఏమనేవాళ్ళు కాదు, నా ఇష్టాన్ని గౌరవించి తను ఖచ్చితంగా నన్ను క్లాసెస్కి పంపించేవాడు అనమాట. సో ఇలాంటి కోఆపరేషన్ నీ ఇంట్లో నీ హస్బెండ్కి ఇస్తే ఖచ్చితంగా మంచి, ఈరోజు కాకపోయినా రేపు వచ్చే కాలానికి మీరు ఒక మంచి యోగా టీచర్ అండ్ ఆయుర్వేద పర్సన్ లాగా కూడా మనము డీల్ చేయొచ్చు చాలా కేసెస్ని. ఇప్పుడు చాలామంది అంటుంటారు, మేడం మీరు ఇన్ని క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేసి. బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్. మన టైంని, మన వర్క్ని, మన క్లాస్ని అంతా మనము టైమ్స్ అది సెట్ చేసుకున్నట్టయితే అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలరు ఆడవాళ్ళు. కాబట్టి ఇది అండి నా మొత్తం నా అంబిషన్. కానీ నా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకున్నట్టయితే యోగాలో అనేది మంచి కెరియర్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ పాటించి ఇవన్నీ చేయగలరు అంటే బెటర్ యూ గో ఫర్ యోగా ఫీల్డ్. దట్స్ ఇట్. ఓకే, ఇంకొక విషయం ఏమంటున్నా, 75 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పీపుల్ కానీ 8 ఇయర్స్ ఆఫ్ ది ఏజ్ పీపుల్ కానీ వాళ్ళు బయటికి రాలేరు. కాబట్టి యూ హ్యావ్ టు గో అండ్ అటెండ్ ద టేక్ ఇన్ ఎ పర్సనల్ సెక్షన్ టు హోమ్ సర్వీస్. అక్కడ మనకి మంచి పేమెంట్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఈ ఫీల్డ్ని మంచి గౌరవించండి. రెస్పెక్ట్ టు యువర్ వర్క్. ఏదైనా కావచ్చు రెస్పెక్ట్ చేసి మన ఫీల్డ్ని ఇష్టపడి చేసినట్టయితే, ఒకప్పుడు నేను 1000 రూపాయలు ఓన్లీ 1000 రూపీస్ నా చిన్న కొడుకును వదిలేసేసి డబ్బుల కోసం కాదు, నేర్చుకోవాలి అని తప్పన ఎక్కడికో అప్సీ కూడా అక్కడెక్కడో మెట్టి కూడా అటు వెళ్ళేసేసి క్లాసెస్ చెప్పుకొని వచ్చేదాన్ని. నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్. సో ఇలాంటి సిస్టమాటిక్గా మనం పనిచేసినట్టయితే 100% అనేది యోగా ఫీల్డ్ ఇస్ బెస్ట్ ఫీల్డ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి నాలెడ్జ్ వస్తుంది, ఒక 10 మందికి మనము మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దిస్ అ గుడ్ సర్వీస్ టు ladies. Thank you.